నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. ఐఏఎస్ అధికారిని అన్నీ కలిసి వస్తే ఇప్పటికి చీఫ్ సెక్రటరీగా ఉండాల్సినటువంటి వ్యక్తి శ్రీలక్ష్మి. ఆమె రీసెంట్గా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆవిడ గతంలో కేసుల్లో ఉన్నారు, జైలులో కూడా ఉన్నారు, చాలా కాలం రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి. రీసెంట్గా ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆవిడ జైలులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఆమె మరలా రీసెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేశారు. ఇప్పుడు ఆవిడ పైన వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్య నేతలు లేదా భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆమె కట్టుకునే చీరల దగ్గర నుంచి ఆమె పెట్టుకునే విగ్గుల వరకు, ఆమె జీతం దగ్గర నుంచి ఆవిడ విధానాల వరకు వీళ్ళు మక్కి మాట్లాడుతూ ఆవిడని లంకిణి, శూర్పణక్క అంటూ వివిధ అంటే భిన్నమైనటువంటి పదజాలం వాడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ చర్చాంశంగా మారింది. సో ఎందుకు ఇప్పుడు ఈ అంశాలని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు వీళ్ళు ఇప్పుడు అనే దాని మీద కొంచెం లోతుగా దాన్ని అవగాహన చేసుకుంటే, ఇదొక గేమ్, ఇదొక పార్ట్ ఆఫ్ గేమ్. వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఇదొక పార్ట్ ఆఫ్ గేమ్. ఎందుకంటే ఈ గేమ్లో ఎవరు బలి కాబోతున్నారు అనేది ఆల్రెడీ ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకి లేదా జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉంటుంది. అంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి గేము, వాళ్ళు ఆడుతున్న గేమ్ను ఎందుకు మొదలు పెట్టారు అంటే ఎవరు బలి కాబోతున్నారు అనే దానికి ముందుగానే ఒక అవగాహనకు వచ్చి మొదలు పెట్టారనేది అర్థమవుతుంది. శ్రీలక్ష్మి ఇప్పుడు మరలా వివాదాల్లోకి వెళ్ళారు. గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఆవిడ మీద మరొకసారి విచారణ జరపాల్సిన నేపథ్యం ఉందని చెప్పని ఇప్పటికే తెలంగాణ కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. దాని విషయం మీద ఆవిడ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆవిడ నిన్నటి వరకు కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్న పళంగా ఆవిడ అప్రూవర్గా మారబోతుంది అని వైసీపీ గ్రహించి, ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి స్కీములకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్గా అధికారినిగా ఆవిడకి అన్నీ తెలుసు అనేది అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆవిడ అప్రూవర్గా మారబోతుంది. అప్పటి ప్రభుత్వంలో విధానాలని, లేదంటే అప్పుడు ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని, అప్పుడు ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమో లేదంటే దోచుకోవటమో, వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా గుట్టు విప్పబోతుంది శ్రీలక్ష్మి. అంటే అప్రూవర్గా మారిపోతుంది. ఆవిడ అన్ని అంశాలని త్వరలోనే గుట్టు విప్పబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆవిడ కొంతమంది దగ్గర చర్చలు కూడా జరిపింది. లేదు, ఆవిడ త్వరలోనే ఆవిడ చెప్పబోతున్నటువంటి కీలక అంశాలని ఆధారాలతో పాటు కూడా ఒక ఫైల్ సిద్ధం చేసి ఉంచింది. ఆ ఫైల్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులతో ఆవిడ మాట్లాడినట్టు, అదేవిధంగా కొంత అంటే అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ లాలూచి వ్యవహారాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, జీవోలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఎంత పెద్ద ఎత్తున అవకతవకలు చేశారు, ఆ అవకతవకలకి కీలక వ్యక్తులుగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు ఏంటి అనే దాని మీద పూర్తి నివేదికని ఆవిడ సిద్ధం చేసి ఉంచారు అనేది తెలుస్తుంది. ఆ నివేదికని ఇవ్వబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇసుక అక్రమ రవాణాలతో పాటు ఏ బిల్లులు, ఏ కాంట్రాక్టులు ఏ రూపంలో ఎంతెంత దోచుకున్నారు, ప్రభుత్వానికి వచ్చినటువంటి నిధులు, దానికి సంబంధించినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా ఎలా దోచుకున్నారు ఏంటి అనే దాని మీద పూర్తి నివేదికలన్నీ కూడా ఒక ఐఏఎస్గా ఆవిడ ఎప్పుడో ప్రభుత్వానికి ఇవ్వబోతూ ఉన్నారు. ఆవిడ అప్రూవర్గా మారబోతూ ఉన్నారు. ఆ సంగతి తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆవిడ మీద విషం జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మనం కొంచెం లోతుగా అవగాహన చేసుకున్నటువంటి అంశం ఏంటి అంటే,
ఆయన శూర్పణి, లంకిణి ఏదైతే పేర్లతో ఆయన పిలిచాడో ఆ పేర్లకి అర్థం ఎలా అర్థం చేసుకుంటే, ఇప్పటివరకు మాతో ఉండి ఇప్పటివరకు మా అవినీతిలో ఆవిడ భాగస్వామి అయ్యి, అంటే ఆయన చెప్పాడు కదా 11 ఇగ్గులున్నాయి, ఒక్క ఇగ్గు వచ్చి 50 లక్షల పై ఖరీదు చేస్తూ ఉంది. ఆమె ఒక రోజు కట్టే చీర 1,00,000-1,50,000 పైన చీర కడుతూ ఉంది. ఆవిడ జీతం ఎంత, ఆవిడ చేసే ఉద్యోగం ఏంటి అంటే, మరి ఆవిడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పనిచేయలేదు, గత టీడీపీ ప్రభుత్వంలో పనిచేయలేదు. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనూ పనిచేయటం లేదు. మధ్యలో పనిచేసింది ఆవిడ 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్ళు పనిచేసింది ఆవిడ ఇక్కడ. 2021లోనే ఎప్పుడు వచ్చినట్టున్నారు ఆవిడ ఆంధ్రప్రదేశ్లోకి. అప్పటి నుంచి పనిచేస్తుంది ఆవిడ. 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు రమారాణిగా పనిచేశారు. ఈ 3.5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల్లో ఆవిడ అంత పెద్ద ఆదాయాన్ని సమకూర్చింది అంటే దానికి కారణం ఎవరవుతారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ ప్రభుత్వం, లేదంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో. లేదు, గతంలోనే వీళ్ళతో పాటు అప్పుడు కేసుల్లో ఉండి ఆవిడ పెద్ద ఎత్తున కోట్ల కొద్ది సంపాదించింది అంటే అది కూడా వీళ్ళ ప్రమేయమే, వీళ్ళ మహిమే అది కూడా. ఎందుకంటే అప్పుడు ఆవిడ కేసులు ఇరుక్కుంది కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉండి ఆవిడ కేసుల్లోనే ఇరుక్కుని ఉంది. అది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. అంటే అప్పుడు దోచుకుని ఆవిడకి వాటాలు ఇచ్చి ఉండాలి. లేదంటే ఇప్పుడు దోచుకున్న మీ పాలకులు, లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో దోచుకుని ఆవిడకి భాగం ఇచ్చి ఉండాలి. కాబట్టి అంత పర్టికులర్గా ఆవిడ కట్టే చీర దగ్గర నుంచి ఆవిడ పెట్టుకునే ఎగ్గు వరకు, ఆవిడ వేసుకునే మేకప్ కాడ నుంచి ఆవిడ జీతం, ఆవిడ ఉద్యోగం వరకు కూడా అన్ని క్యాలిక్యులేషన్స్ వేసి పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. అంటే ఏంటి, ఇప్పుడు ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఒక ఉరితాళ్ళలాగా వేలాడబోతూ ఉంది. ఆవిడ బయటికి ఇవ్వబోతున్నటువంటి నివేదికలు ఏదైతే ఉన్నాయో, లేదంటే జరిగినటువంటి అవకతవకతలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అప్రూవర్గా మారి ఇవ్వబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనతో పాటు చాలామంది నేతలకి, లేదా ఆయనతో పాటు పక్కనే ఉండేటువంటి కోవట్లందరికి కూడా ఒక ఉరితాళ్లా మారబోతుంది. అది గ్రహించిన వీళ్ళు ఉన్న పళంగా ఆవిడ లంకిని, శూర్పణఖ అంటూ భిన్నమైనటువంటి పదజాలం వాడుతూ ఓ మహిళని మాట్లాడుకున్నటువంటి పదజాలంతో దూషించడానికి ప్రయత్నం చేస్తారు. అది కాక అందున ఒక ఐఏఎస్ని దూషించకుండా పదజాలంతో దూషిస్తున్నారు. అంటే ఏంటి, దాన్ని అలా దూషించే ఆ స్థితికి వాళ్ళు దిగజారారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆవిడ త్వరలోనే వీళ్ళకి చెక్ పెట్టబోతుంది అని. దాన్ని గుర్తెరిగి వీళ్ళు ఆల్రెడీ ముందుగానే డ్రామాని మొదలు పెట్టేశారు. అంటే ఏంటి, ఆవిడ ఆ విధానాలని, లేదంటే ఆవిడ వ్యక్తిత్వ హననానికి ఆల్రెడీ మొదలు పెట్టేశారు. వ్యక్తిత్వ హననం గురించి ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఆవిడ విధానాలని తప్పుపడుతూ ఆవిడ మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, లేదంటే కనుక ఈ రాజకీయ మేధావులు, విశ్లేషకులు, లేదంటే ఆవిడ పేరు అవగాహన ఉన్నంత వరకు కూడా ఆవిడ ఎవరు అంటే అటు రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి ఐఏఎస్, ఇటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత గౌరవప్రదమైనటువంటి ఇష్టమైన ఐఏఎస్. కాబట్టి అప్పుడు ఆయన ప్రభుత్వంలోనూ ఇప్పుడే మొన్న ఈయన ప్రభుత్వంలోనూ పనిచేసి దోసుకోవడానికి, అవినీతికి కేరా పట్రాస్గా కూడా ఒక ఐఏఎస్గా ఆవిడ మిగిలిపోయింది అనేది అందరికీ తెలుసు. ఇలా తెలిసినప్పుడు ఆవిడ మీద మీరు జల్లే బురద, అంటే మనం ఆకాశాన్ని చూసి అను మూస్తే అది తిరిగి మన మొక్క మీద పడుతుందని, అలాగే మీరు వాళ్ళని విమర్శిస్తే అది మీకే వస్తుంది. ఎందుకంటే మీ జమానాలో, మీ హయాంలో మీరు చేసిన అవినీతిలోనే పాలిభాగస్థురాలు అనేది ఐఏఎస్ శ్రీలక్ష్మి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎరిగిందే. అది జగమెరిగిన సత్యం. ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎరిగిన సత్యమే. కాబట్టి మీరు ఆవిడని విమర్శించేదానికన్నా ఆవిడ అప్రూవర్గా మారబోతూ ఉంది. మారిన తర్వాత మన పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. మళ్ళా మన సినిమా ఇంకో కోణంలో తిరగబోతూ ఉంది. ఇప్పటికే ఇటు లిక్కర్ స్కామ్కు సంబంధించిన చాలా వివాదాల్లో ఇప్పటికీ ఇరుక్కుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనుకో. ఐఏఎస్ శ్రీలక్ష్మి రేపొద్దున అప్రూవర్గా మారితే ఇచ్చేటువంటి ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా పూర్తిగా ఇరుక్కుపోతారు. ఆ ఇరుక్కుపోయే క్రమంలోనే ఆల్రెడీ రివర్స్ గేమ్ మొదలుపెట్టి ఆవిడనేదో దూషించేసి ఆవిడేదో మాకు తెలియదు అన్నట్టుగా, అంటే ఆల్రెడీ మీ గురించి చెప్పిన తర్వాత మామూలుగా తిడతారు అన్నిసార్లు. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యారు అంతే. ఈసారి కొంచెం అడ్వాన్స్ అయ్యి ముందుగానే శ్రీలక్ష్మిని తిట్టేటువంటి కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారు. శ్రీలక్ష్మిని తిట్టడం వల్ల, అంటే ఈ వైసీపీ వాళ్ళు తిట్టడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే
ఆల్రెడీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి శ్రీలక్ష్మికి ఉన్నటువంటి ఆ, ఆ, ఇదేంటనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి, అలాగే ఒక ఏఎస్గా ఈవిడికి, ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి చెడ్లకి అన్నిటికి కూడా ఏంటనేది ఆల్రెడీ రాష్ట్ర ప్రజలకి తెలిసిన విషయమే. కాబట్టి ఆవిడ రేపొద్దున ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము ముందుగానే ఆవిడని దూషించాము, మా మీద కుట్ర పొందారు, ఆవిడని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం గేమ్ ఆడుతుంది, అబద్ధాలని మా మీద చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేదానికి ముందే మొదలుపెట్టారు. సో ఈసారి ముందే మొదలుపెట్టినట్టున్నారు. ప్రతిసారి అయిపోయిన తర్వాత మొదలు పెట్టేవాళ్ళు, వాళ్ళ మీద అయిపోయిన తర్వాత మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఈసారి శ్రీలక్ష్మి విషయంలో కొంచెం ముందే మొదలు పెట్టినట్టున్నారు. ఈసారి ఏది మొదలు పెట్టినప్పటికీ కూడా శ్రీలక్ష్మి అప్రూవర్గా మారితే మాత్రం చాలా ఇష్యూస్ బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిడ వ్యక్తిత్వ హననానికి దిగజారని చెప్పుకోవచ్చు.